హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది రెగ్గాయ్. ఈ రెగ్గాయ్ ఏరియాలో మేము బ్రిడ్జ్ పైన ఉన్నాము. చూసారా ఎంత విశాలంగా ఉందో. గాయస్, సూపర్గా ఉంది. లొకేషన్ అయితే నాకు చాలా నచ్చింది, అందువల్ల మీతో కూడా షేర్ చేశాను. ముందెళ్తున్నది మా అన్న. మన సబ్స్క్రైబర్ అయితే చాలా రోజుల నుంచి అన్న ఒక వీడియో చేయని అడుగుతున్నాడు అనమాట. నన్ను కోవిడ్ హైవే మీద ఎలా ఉంటుంది, అక్కడ హైవే ఏంది, అసలు అక్కడ కార్స్ ఎలా వెళ్తాయి, అండ్ 5th వేనా 6th వేనా 4th వేనా అనేది చాలా వరకు తెలియదు. ఇక్కడ కింద నుంచి పోతాయి, పైన నుంచి పోతాయి, సేమ్ ఈక్వల్గా పోతాయి అన్నమాట కార్లు. ఇప్పుడు పైనుంచి ఎట్లా అయితే వెళ్తున్నాయి, పైన హైవే మీద నుంచి స్ట్రైట్గా వెళ్తాయి, అలాగే కింద నుంచి కానీ వెళ్తాయి. ఇలా పోయేటప్పుడు అలా పోతాయి, వెళ్ళేటప్పుడు కానీ సేమ్ యాజ్ డూస్ అలానే వెళ్తాయి అనమాట. ఇక్కడ మన చుట్టుపక్కల మొత్తం ఎక్కడ చూసినా ప్రతి ఒక్కటి కారే కనిపిస్తుంది, ఏది కనిపించదు. ప్రతి ఒక్కటి కారే కనిపిస్తుంది మనకి. ఎందువల్లంటే ఇక్కడ కార్లు ఎక్కువ ఉంటాయి అనమాట. బైక్స్ అయితే చాలా వరకు తక్కువ, ఇక్కడైతే కార్స్ వరకే ఎక్కువ. జిఎస్టీ అనేది ఉండదు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఇంటింటికి 4 కార్లు 5 కార్లు అయితే ఉంటాయి అన్నమాట వీళ్ళకి. గాయస్, అందరూ చూస్తున్నారు కదా, ఇదైతే 5th వే, ఓకేనా? ఇదైతే 5th వే. ఈ లైన్లో వచ్చేసి ఏంటంటే మన కోవిడ్ ఇప్పుడు మన రూల్స్ ఏంటంటే ఒక్కొక్క లైన్ మీద ఒక్కొక్క స్పీడ్ అనేది పోతారనమాట. ఫస్ట్ లైన్ మీద వచ్చి 120, సెకండ్ లైన్ మీద 100, థర్డ్ లైన్ మీద కానీ 100 వెళ్తారు, 4th లైన్ మీద కానీ 100 వెళ్తారు. కాకపోతే కొంతమంది స్పీడ్ వెళ్తారు, కొంతమంది స్లోగా వెళ్తారు అనమాట. మనకైతే లాస్ట్ లైన్ అయితే ఉంటాయి అనమాట. ఆ లైన్లో వరకు ట్యాక్సీలు వెళ్తాయి. ఈ ఫస్ట్ లైన్ వచ్చి అయితే కోవిడ్ వాళ్ళు అయితే ఎక్కువ పోతారు. ఎందువల్లంటే ఈ ఫస్ట్ లైన్లో ర్యాష్గా దోలుతారు కాబట్టి మన ఇండియా వాళ్ళు అయినా సరే, మన ఇండియా వాళ్ళు అయితే థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ ఆ లైన్లోనే వెళ్తారనమాట. మనకైతే ఈ చుట్టుపక్కల వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాం. నా లైఫ్లో అయితే నేను ఇప్పుడు ఈ విధంగా ఎంజాయ్ చేస్తానని చెప్పి నేనైతే ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే ప్రతి మూమెంట్, ప్రతి క్షణం అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అంత ఆ విధంగా ఉందన్నమాట ఇక్కడ. ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ కంఫర్టబుల్గా, ఫ్రీగా, ఈజీగా ఉండాలంటే ఒకటే మార్గం, షూన్ వీసా తీసుకుంటేనే ఇక్కడైతే లైఫ్ అనేది బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇంట్లో డ్రైవర్ వీసా తీసుకున్నారంటే అదైతే మీరైతే ఎంజాయ్ చేయలేరు. ఎందువల్లంటే ఇంటికే పరిమితం అయిపోతారు, బయటకి ఎక్కడ తిరిగేదానికిలా. వాళ్ళు చుట్టుపక్కల కోవిడ్ చుట్టుపక్కలే తిరగాల్సిందే, కానీ మీరైతే బయట ఎక్కడైతే తిరిగేదైతే ఉండదు. షూన్ వీసా అయితే తీసుకున్నారంటే మీ ఇష్టం, మీరు ఎక్కడైనా తిరగచ్చు. కాకపోతే చెకింగ్ అనేది ఇప్పుడు చాలా వరకు మార్చేశారనమాట. కోవిడ్లో రూల్స్ కానీ మారిపోయి ఇప్పుడు మెడికల్ కానీ మొత్తం అన్నీ మార్చేశారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం రూల్స్ అన్ని స్ట్రిక్ట్ చేసేసారు. షూన్ వీసా తీసుకున్నాం కదా, బయట తిరిగేవచ్చు కదా అంటే కుదరదు ఫ్రెండ్స్. మనకైతే పేపర్లు అనేవి ఉండాలన్నమాట. పేపర్లు అయితే ఖచ్చితంగా పాస్పోర్ట్ పేపర్లు, అలాగే మనకి వీసా పేపర్ అనేది మనం అయితే జోబీలో పెట్టుకోవాలన్నమాట. జోబీలో పెట్టుకొని మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రాసెస్ ఉందన్నమాట. కామా అని చెప్పి, బతాకా అని చెప్పి చాలా ఉన్నాయన్నమాట. అదైతే ఒక నెల అట్లా అయితే పడుతుంది అనమాట మనకి. ఈ మధ్యలో అయితే మనం ఎక్కడ బయటకి తిరగకూడదు అనమాట. బయట తిరిగామంటే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి అయితే బొక్కలు అయితే వేసేస్తారనమాట. మేమైతే రిస్క్ తీసి అయితే వీడియో చేస్తున్నా. ఇప్పుడు నేను ఉండేదానికైతే నేనైతే తీసుకోకూడదు. నాకైతే రేపు అనేది వస్తుంది అనమాట కార్డు. కాబట్టి నేను ముందు రోజు అయితే వీడియో చేయాలని చెప్పి వచ్చి వీడియో అయితే చేస్తున్నాను అనమాట మీకోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.